మనిషి జననాంగాలకు సంబంధించి అందరిలో ఎంత క్యూరియాసిటీ ఉంటుందో అంతే చులకన భావం కూడా ఉంటుంది. నిజానికి ఆపోజిట్స్ జననాంగాల్ని చూడాలన్న క్యూరియాసిటీ మనిషి బట్టలు తొడుక్కోవడం స్టార్ట్ చేశాకే వచ్చింది. అంతకుముందు మనుషులందరూ నగ్నంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎవరూ ఎవరిని ప్రత్యేకించి చూడడం కానీ చూడాలన్న కోరిక కలగడం కానీ ఉండకపోయేది. అంటే మనం దేన్నైతే దాచిపెడతామో దాని గురించి అవతలి వాళ్లకు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువవుతుంది అని అర్థం. మనిషి జననాంగాల విషయంలో కూడా జరిగింది అదే. ఒకవేళ ప్రత్యేకించి చెప్పాల్సి వస్తే గనక స్త్రీ మొత్తం శరీరంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది యోని మాత్రమే. ఎందుకో చివర్లో చెప్తా. యోని అనేది గర్భాశయ ద్వారానికి క్రింద బయట ఉండే ఒక సున్నితమైన ప్రదేశం. యోని ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మూత్ర విసర్జన చేయడానికి, అండం విడుదలవడానికి ముందు జరిగే ప్రాసెస్లో రక్తస్రావం బయటకి పోవడానికి, దీన్నే పీరియడ్స్ లేదా మెన్సెస్ అంటారు. మూడోది సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి. అయితే యోనిని రెండు భాగాలుగా విడదీసి చెప్పొచ్చు. బయటకు కనిపించే భాగాన్ని వల్వా అంటారు. యోని లోపల గర్భాశయానికి కలిపే భాగాన్ని యోని పుటం లేదా వెజనైల్ కెనాల్ అంటారు. యోని బయట భాగంలో పైన చిన్న బొడిపెలాంటిది ఉంటుంది. దీన్నే క్లిటోరస్ లేదా యోని శీర్షం అంటారు. ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉండి ఇక్కడ అనేక కామనాడులుంటాయి. అందుకే సెక్స్ టైంలో దీన్ని టచ్ చేసినప్పుడు స్త్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా స్త్రీ హస్తప్రయోగం చేసుకునే టైంలో కూడా ఈ భాగాన్ని మధ్యవేలితో రుద్దుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫై ఫీల్ అవుతుంటుంది. ఫోర్ ప్లేలో దీన్ని టచ్ చేయడం వల్లే స్త్రీ సెక్షువల్గా సాటిస్ఫై అయ్యేది. అయితే స్త్రీ యోని సుమారుగా 3 నుంచి 4 అంగుళాల లోతు ఉంటుంది. సెక్స్ టైంలో స్త్రీ యోనిలో గనక వీర్యస్ఖలనమైతే ఆ వీర్య కణాలు స్త్రీ ఫాలోపియన్ గొట్టాలలోకి ఈదుకుంటూ పోయి అక్కడ అప్పటికే ఒకవేళ అండం రిలీజ్ అయి ఉంటే ఈ వీర్య కణాల్లోని ఒక కణం అండంతో కలవడం వల్ల అక్కడ ఒక కొత్త ప్రాణానికి అంకురార్పణ జరుగుతుంది. అయితే ఈ ఫాలోపియన్ గొట్టాల పొడవు 4 అంగుళాలే ఉన్న వీర్య కణాలు ఆ మార్గాన్ని ఈదడానికి మాత్రం కొన్ని రోజుల టైం పడుతుంది. అయితే ఇదంతా కూడా పునరుత్పత్తి ప్రక్రియ. ఏ టైంలో సెక్స్లో పాల్గొంటే పిల్లలు పుడతారు, మగ ఆడపిల్లలు ఏ విధంగా పుడతారు, అసలు అండం వీర్యం అంటే ఏంటనేవి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి ఈ 4 టాపిక్స్ పైన సపరేట్గా తర్వాత 4 పాడ్కాస్ట్లు చేస్తా. ప్రస్తుతానికి మన టాపిక్ వెజైనా కాబట్టి ముందు దాని గురించి తెలుసుకుందాం. యోని కండరాల్లో కూడా సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి. కానీ పురుషాంగంలో కనిపించిన విధంగా ఆ తేడా బయటకు కనిపించదు. యోనికి సంబంధించి పరిశుభ్రంగా లేకపోతే మాత్రం ఇన్ఫెక్షన్లు, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. హెల్త్కు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా గూగుల్ మీదో లేదా యూట్యూబ్ మీదో ఆధారపడకుండా గైనకాలజిస్ట్ను, దానికి సంబంధించిన డాక్టర్ను కలవడం మంచిది. ఇవన్నీ కూడా నీకో అవగాహనను ఇవ్వడం వరకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప చికిత్సకు పనికిరావు. అయితే యోని పరిశుభ్రత విషయంలో కెమికల్స్తో కూడిన సబ్బులు ఉపయోగించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే యోనిలో విడుదలయ్యే లాక్టోబాసిలి, మ్యూకస్ అనే ద్రవాలు బ్యాక్టీరియాను చంపి pH స్థాయిని కాపాడుతాయి. pH స్థాయి అంటే ఏదైనా ఒక ద్రవం కానీ పదార్థం యొక్క ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని కొలిచే ప్రమాణం. దీని గురించి కూడా ఇంకెప్పుడైనా ఫుల్ పాడ్కాస్ట్ చేస్తా. అయితే యోని సాధారణ pH స్థాయి 3.8 నుండి 4.5 మధ్యలో ఉంటుంది. అయితే స్త్రీ మొత్తం శరీరంలో యోనిని అత్యంత పవిత్రమైన ప్రదేశం అని ఎందుకన్నానంటే మనిషి జన్మకి ముఖద్వారం యోనినే కాబట్టి. అక్కడి నుండే నువ్వు, నేను అందరం బయటకొచ్చాం కాబట్టి.